28 ఏళ్ల క్రిందటే భారతీయుడు అనే చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన హీరో అండ్ డైరెక్టర్ ఈ కమల్ హాసన్ అండ్ శంకర్. మరి అలాంటి వాళ్లు మళ్లీ కలిసి వస్తున్నారంటే ఖచ్చితంగా ఆ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం సహజం. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ భారతీయుడు చిత్ర సీక్వెల్, అదే భారతీయుడు 2 చిత్రం ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, మంచి స్నేహితులైన హీరో సిద్ధార్థ్, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తమ తోటి మిత్రులతో కలిసి సమాజంలో జరిగే అవినీతి, అన్యాయాలని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా పోరాటం చేస్తుంటారు. అయితే ఇలా సమాజంలో తప్పులు చేస్తున్న వారికి భయం పుట్టాలని, అందుకోసం భారతీయుడిలో ఉన్న సేనాపతి అదే కమల్ హాసన్ ను రప్పించాలని ఈ సిద్ధార్థ్ గ్యాంగ్ భావిస్తుంది. దీంతో ఈ మిత్రుల బృందం సామాజిక మాధ్యమాలలో కమ్బ్యాక్ ఇండియన్ అనే విప్లవం మొదలెడుతుంది. ఆ పిలుపు సేనాపతికి చేరి మాతృభూమికి సేనాపతి తిరిగొస్తాడు. ఇలా తిరిగొచ్చిన ఈ పెద్ద ఆయన ఇన్నాళ్లు ఎక్కడున్నాడు, ఇక వచ్చాక సమాజంలో ఉన్న అవినీతి అనే కుళ్ళును ఎలా కడిగి పారేశాడు, ఈ క్రమంలో అతనికి ఎదురైన ఇబ్బందులేంటి, మరోవైపు అతన్ని అరెస్టు చేయడం కోసం 28 ఏళ్లుగా ఎదురు చూస్తున్న సిబిఐ చివరికి అతన్ని అరెస్టు చేయగలిగిందా వంటి విషయాలు తెలియాలంటే మీరు ఈ మూవీ థియేటర్లో చూడాల్సిందే. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే, దర్శకుడు ఫస్ట్ హాఫ్ వరకు సినిమా బాగా ఆసక్తిగా నడిపించి సెకండ్ హాఫ్ ను ఎందుకో ట్రాక్ తప్పించాడని డౌట్ వస్తుంది. నేటి సమాజంలో అవినీతి ఎలా ఉంది, ఓటు వేసే ప్రజల్లో స్వార్థం ఎలా ఉందనే అంశాలు చూపిస్తూ మొదలైన సినిమా తరువాత సిద్ధార్థ్ స్నేహితుల బృందం సోషల్ మీడియా సహాయంతో సేనాపతిని రప్పించటం, అలా సేనాపతి వచ్చాక యూత్ తో కలిసి మరో స్వతంత్ర పోరాటం అంటూ అవినీతిపై పోరాటం చేయటం వరకు సినిమా బాగానే ఉంది. వాటితో పాటు బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నేరస్తులను, అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారులను, మినిస్టర్లను, అలాగే గుజరాత్ మైనింగ్ వ్యాపారం చేసే వ్యాపారస్తులను సేనాపతి అంతం చేసే సీన్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో కూడా సేనాపతి అవలీలగా హత్యలు చేస్తున్న సిబిఐ అతన్ని నియంత్రించలేకపోవటం కొంచెం నాటకీయంగా ఉంటుంది. అంతేకాదు పాత భారతీయుడు సినిమాలో అయితే స్వతంత్ర పోరాటం, నాటి ఫ్లాష్ బ్యాక్, మర్మకళ, సిబిఐ సేనాపతి ఆచూకీని కనిపెట్టే తీరు, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకే ఆ ఫస్ట్ పార్ట్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. కానీ ఈ లేటెస్ట్ భారతీయుడులో అటువంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లేకపోవడంతో సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. కమల్ హాసన్ మినహా మిగతా నటీనటుల యొక్క క్యారెక్టరైజేషన్ కూడా శంకర్ అంత స్ట్రాంగ్ గా ఏం డిజైన్ చేయలేదు. రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బాబీ సింహాల యొక్క పాత్రల నిడివి కూడా చాలా తక్కువ. సాంకేతికంగా సినిమా బాగున్నప్పటికీ, కెమెరామ్యాన్ రవివర్మన్ పనితనం మెప్పించినప్పటికీ, మరో భాగంగా సినిమాను సాగదీయాలనే శంకర్ నిర్ణయం స్టోరీ, స్క్రీన్ ప్లే మీద చాలా ప్రభావం చూపించింది. దీనివల్ల ముఖ్యంగా సెకండ్ హాఫ్ డల్ అయింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, అనిరుద్ రవిచందర్ నుంచి ఇలాంటి చెత్త స్వరాలు వస్తాయా అనే డౌట్ రాకమానదు. తాత వస్తాడే పాట మినహా మిగతా పాటలన్నీ వర్స్ట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఇలా యావరేజ్ గా ఉండటం ఇప్పుడు కల్కి చిత్ర యూనిట్ కి కలిసొచ్చే అంశమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరు ఇలాంటి మూవీ రివ్యూస్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.